హలో మామ అందరికి వెల్కమ్ బ్యాక్ టు సిద్ధు బంజారా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఒక మంచి ప్లేస్ ని అయితే విజిట్ చేయబోతున్నాము. లాస్ట్ ఇయర్ కూడా అదే పేరుతో ఉన్న వేరే ప్లేస్ ని కూడా విజిట్ చేసినాం. కాకపోతే ఆ వీడియో కాపీరైట్ పడడంతో ఆ వీడియో అయితే డిలీట్ చేసేసిన. సో ఇప్పటికైతే మనం కాపీరైట్ పడకుండా వీడియో అయితే ఎడిట్ చేస్తా. సో ఎక్కడ పోతున్నాం ఏందనేసి తర్వాత అయితే చెప్తా. ఇక్కడనే ఆగి మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. 1K సబ్స్క్రైబ్ కి చాలా దగ్గరలో ఉంది. ఈ లైక్స్ వచ్చేసి నేను ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. 100 లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. సో మనం ఎక్కడ వెళ్తున్నాం అంటే తిరుపతి. అది తిరుమల తిరుపతి కాదు, పకాల తిరుపతి అయితే వెళ్ళబోతున్నాము. సో మొత్తం అక్కడ ఎలా ఉంటది ఏంది అనేది ప్రతిదీ విజిట్ చేసి మీకైతే చూపించబోతున్నాను. లెట్స్ టు వాచ్. తుంపలి టు పకాల వెళ్లే దారిలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటది అన్నట్టు. ఈ టెంపుల్ వచ్చేసి మినిమం ఆ ఊరు నుండి ఒక 5-6 కిలోమీటర్స్ అవతల ఒక గుట్టలు అయితే ఉంటది అన్నట్టు. ఈ టెంపుల్ దగ్గర ప్లేస్ వచ్చేసి మాత్రం చాలా క్లీన్ గా ఉంది. ఇంకా ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ ని విజిట్ చేస్తుంటే కామెంట్ చేయండి ఎప్పుడు విజిట్ చేసిరని చెప్పేసి. గివ్ లో పార్టిసిపేట్ చేయాలంటే కింద కామెంట్ చేయండి. 1M లైక్స్ రావాలి. మొత్తానికి మనం అయితే ఇప్పుడు కొత్త తిరుపతికి అయితే వచ్చేసినాం. అదే ఇక్కడ పకాల తిరుపతి. సో ఆల్రెడీ ఇప్పుడు గుట్ట మీద ఉన్నాం ఫైనల్ గా. సో అక్కడ తిరుపతి టెంపుల్ అయితే ఉంది. అక్కడ మీద అయితే దిగా తిరుపతి అని ఉంది అక్కడ మీద. సో ఇప్పుడు మొత్తం మనం మీద అయితే ఎక్కేసినాం ఆల్రెడీ. కిందనే వీడియోస్ తీసుకున్నా రాద్దాం అనుకున్నా, కాకపోతే రోడ్ ఎట్లా ఉంటుందో తెలియదు కదా. సో అందుకే తీయలేకపోయినా. మేబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తానికి హెయిర్స్ అయితే తీపియాలా. హెయిర్స్ మొత్తం తీపిచ్చిన తర్వాత తానం చేసుకొని మనం దర్శనం అయితే చేయాలా. అలా తానం చేసి మస్తు హెయిర్స్ అయితే తీపియాలి. ఇది హెయిర్ అంతా మొత్తం ఎన్ని రోజుల నుంచి పెంచుకుంటున్న హెయిర్స్ అయితే మొత్తం తీపియాల కథం. ఈ టెంపుల్ కి వచ్చేసి ఒక పెద్ద చరిత్రనే ఉందన్నట్టు. ఆ గుట్టలో బాలాజీ స్వామి ఎలా వెలిచిండని అందరు అనుకుంటున్నారు కదా. ఆ గుట్టలో ఒక ఆయన ఆవులు మేపితే ఆయనకు కలలో వచ్చి చెప్తే ఇంకా ఆయన ఏమో వాళ్ళ ఊరు వాళ్ళకి అందరికి చెప్పి అప్పుడు ఈ టెంపుల్ ని అయితే కట్టించిరు అన్నట్టు. టెంపుల్ వచ్చేసి ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఇప్పుడే దీన్ని అప్డేట్ అయితే చేసిరు. సో మనం వచ్చేసి ఇక్కడ అన్నదానం అయితే ఉంటది. సో మనం బియ్యం అయితే తీసుకొచ్చినాం కదా, సో ఇళ్ళకైతే ఇచ్చేస్తున్నాం అన్నట్టు. సో మొత్తానికి ఇక్కడ వచ్చి హెయిర్స్ అయితే మొత్తానికి తీపించుకున్నా అన్నట్టు కంప్లీట్ గా. ఇప్పటి నుండి మనం మొక్క అయితే మొక్కున్నాం అన్నట్టు. హెయిర్స్ అయితే తిరుపతి దేవునికి అయితే తీపిద్దాం అని చెప్పేసి. బాలాజీ టెంపుల్ దగ్గర ఒక పెద్ద చరిత్ర అయితే ఉందన్నట్టు. టెంపుల్ దగ్గర ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళ కాలు అయితే మొత్తం ఎల్లో కలర్ లో ఉండిపోతుంది. మొత్తం నువ్వు అక్కడ ఉన్నంత సేపు. నువ్వు ఎప్పుడైతే కిందికి దిగుతావో మళ్ళీ నార్మల్ అయితే అయిపోతాయి. సో వీడియోలో బాగా క్లారిటీగా కనబడుతుంది కాబట్టి వైట్ అయిపోయినాయి, లేకపోతే మొత్తం ప్యూర్ ఎల్లో ఉన్నాయి మొత్తం కాళ్ళు అయితే మొత్తానికి. సో మనం మొత్తానికి ఇప్పుడు తిరుపతి నుండి మీదకైతే హతిరామ్ మఠం దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నట్టు. ఈ హతిరామ్ మఠం దారి వచ్చేసి చాలా ఎత్తుకున్నది, అయినా నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ వరకు వెళ్తున్నాం అన్నట్టు మొత్తం ఫ్యామిలీ మొత్తం. తిరుపతి టెంపుల్ గురించి మీకు ఎవరైనా తెలుసుంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ విజిట్ చేసిన భక్తులు అంటున్నారు ఇక్కడ ఏదో బాలాజీ దేవుడు మహిమ ఉందని చెప్పేసి. మొత్తానికి మనమైతే ఇప్పుడు హతిరామ్ మఠం దగ్గరికి అయితే వచ్చేసినాం. మొత్తం సాఫ్ గా ఎట్లుందో చూడండి. మొత్తం ఫైనల్ గా హతిరామ్ మఠం దగ్గరకు వచ్చేసి ఇక్కడైతే మొక్కుతున్నాం అన్నట్టు. మొత్తానికి మొక్కిన తర్వాత ఇక ఈ వాతావరణం మాత్రం చాలా కొత్తగా వైబ్ అయితే ఉందన్నట్టు. మీరు ఎవరైనా తిరుపతికి వెళ్ళాలనుకుంటే ఒకవేళ ఆంధ్రాలో కాకుండా ఇక్కడ కూడా వచ్చి రావచ్చు. ఈ ప్లేస్ ఎక్కడంటే తుంపలి టు పకాల వే దారి మధ్యలో అయితే ఉంటది అన్నట్టు టెంపుల్. ఇక్కడికి వచ్చిన భక్తులు ఒకదాని మీద ఒకటి 5 బండలు ఇట్లా ఒకదాని మీద ఒకటి నిలబడితే మనం కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం అన్నట్టు.